చూసినట్టయితే మదురై హైకోర్టు 9 మంది పోలీసులకు ఉరి శిక్షను ఖరారు చేసింది. అవును. దీనిపై మీరు ఒక కామన్ న్యాయంగా ఏ విధంగా స్పందిస్తారు? నేను ఏం చెప్తున్నా అంటే శిక్ష మంచిగానే ఇచ్చినారు, కరెక్టే ఇచ్చినారు. కాకపోతే పోలీస్ వాళ్ళకి ఎట్లా శిక్ష ఇవ్వాలంటే ఉడి శిక్ష అంటే ఒక 5 మినిట్స్లో ఉడి వేసేస్తాం అయిపోతుంది. అట్లా ఇవ్వద్దు. జాబ్లకు వెళ్ళి తీసేయాల, వాళ్ళకి జాబ్లెస్ చేయాలా, వాళ్ళు గుర్తించుకోవాలా. వేరే పోలీస్ వాళ్ళు కూడా భయపడాలా. ఇది ఏం ఉడి శిక్ష ఇచ్చేస్తాం అయిపోతుంది పని. వాళ్ళు జాబ్లెస్ చేసేయాలా వాళ్ళకి. అట్లాంటి శిక్ష ఇస్తే మళ్ళీ ఒక్కసారి చేయరు అట్లాంటి పని. ఉడి శిక్ష అంటే ఏమన్నా కొంచెం 5 మినిట్లో ఉడి వేసేస్తే అయిపోతుంది. ఆ అమ్మాయి గురించి ఏం చెప్తారన్న? అమ్మాయి గురించి అంటే ఆమె ధైర్యంగా చెప్పింది కదా. ధైర్యంగా చెప్పింది. ఇట్లాంటి పోలీస్ వాళ్ళు ఉండడం కూడా చాలా గ్రేట్. ఆమెకి సెల్యూట్. ఎందుకంటే ఆమె చాలా గ్రేట్ చెప్పిన దానికి. ఎందుకంటే ఇట్లా రారు అంత నార్మల్గా ఇట్లా చెప్పరు ఎవరు. అది కరెక్టే చెప్పింది ఆమె. అంటే ఆమెకు పోలీసుల నుండి థ్రెడ్ ఉందని చెప్తున్నారు కదా, దీనిపై మీరు ఆ విధంగా సాక్ష్యం చెప్పింది కదా. అవును. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి థ్రెడ్ ఉందని చెప్పి కొంతమంది నేటివ్ మాట్లాడుతున్నారు. దీనిపై మీరు అసలు ఆమె ఏం భయపడొద్దు, ఏం ప్రాబ్లం లేదు ఆమెకి. ఆమెకు మంచి చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని రోజు ఆమెకి సపోర్ట్ చేయాలా, సెక్యూరిటీ పెట్టాలా, కొంచెము హెల్ప్ చేయాలి ఆమెకి. ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన దేశం పైకి పోతుంది. అంటే వాళ్ళ నిజంకి నిజం, అబద్ధంకి అబద్ధం చెప్తేనే కరెక్ట్ ఇది. వాళ్ళ పైన ఉన్న ఉరి శిక్ష తప్పించుకోవడానికి హైకోర్టులో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటారు. ఆ విధంగా అప్పీల్ చేస్తే వాళ్ళకు ఉరి శిక్ష రద్దు అయ్యే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మీరు ఏమంటున్నారు? అంటే శిక్ష అయితే ఇవ్వాల్సిందే, కానీ ఈ శిక్ష వేస్ట్. నేను చెప్తున్నా కదా, జాబ్లెస్ లేకపోతే ప్రతి ఒక్కరికి తప్పు చేయాలంటే భయపడాలి. అట్లాంటి శిక్ష ఇస్తే బాగుంటుండే. ఏం శిక్ష ఏమంటారు మరి? ఉడి ఇవ్వకుండానే జైల్లో పెట్టేయాల చచ్చిపోయేదాకా. అంటే చచ్చిపోదానికి వాళ్ళే ఇట్లా కొట్టుకోవాలి. అట్లాంటి శిక్ష ఇవ్వాల. నెక్స్ట్ టైం చేయొద్దు. ఏదైతే తమిళనాడు గవర్నమెంట్ ఆ స్టేట్మెంట్ పాస్ చేసిందో 9 మెంబర్స్ ని ఉరి తీయాలని, అదే తెలంగాణ గవర్నమెంట్ లో ఆ విధమైన అట్లాంటి తప్పు జరిగి ఉంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేశారు? అసలు అయితే తెలంగాణ పోలీస్ తప్పే చేయదు. బెస్ట్ పోలీస్. ఓకే, తెలంగాణ పోలీస్ ఇస్ ద బెస్ట్ పోలీస్. మనది బెస్ట్ ఉంటుంది. మన దగ్గర ఎంత గొడవలు కూడా కావు. వేరే స్టేట్ నుంచి చూస్తే మర్డర్లు అవి ఇవి అవుతాయి. తెలంగాణ ఇస్ ద బెస్ట్